అయితే నాకు బాగా ఇష్టం అల్లనేరేడు పండ్లు. ఈ సంవత్సరం అల్లనేరేడు బాగా కాసింది. ఘోరం ఏంటంటే మనకి ఇష్టమైన పండే తినడానికి బాగానే ఉంటుంది, కానీ ఏ సంవత్సరం అయితే అల్లనేరేడు పండు బాగా కాత కాస్తుందో ఆ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయట. అల్లనేరేడు పండ్లు కాత చూసే నేను అనుకున్న వర్షం ఈసారి హ్యాండ్ ఇచ్చేటట్టు ఉందని. ఆ తర్వాత వాతావరణ శాఖ వచ్చి చెప్పింది ఈసారి సూపర్ ఎల్ నీనో వస్తున్నది, వర్షపాతం ఆగమాగం ఉన్నది. మరి ఇయాలటికి కూడా తెలంగాణలో 40% వర్షపాతం ఉన్నది. ఈ విషయం ఎప్పుడు తెలుసు మనకు? 6-7 నెలల కిందనే తెలుసు వర్షపాతం తక్కువ వస్తుంది, 40% వాన పడుతుంది అని చెప్పి. కానీ మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం ఏమాత్రం కూడా ఏర్పాట్లు చేయలే. మనం మొత్తం కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, ఉత్తర తెలంగాణ అంతా కూడా గోదావరి నది పైన ఆధారపడి ఉంటాం. మనం గోదావరి నది మీద చిన్నవి పెద్ద అన్ని కలిపితే 57 రిజర్వాయర్లు ఉన్నాయి మనకు. ఆ 57 రిజర్వాయర్ల 418 టీఎంసీలు దాచిపెట్టుకుని నిల్వ ఉంచుకునే కెపాసిటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యంతోని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలసత్వంతోని ఇవాళ 418 టీఎంసీలు ఉండాల్సిన కాడ కేవలం 93 టీఎంసీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. రైతుల నీళ్లు పక్కకు పెడితే తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేనటువంటి విషయం ఉన్నది. మరి నీళ్ల విషయం తెలియదు, రైతు విషయం తెలియదు, వ్యవసాయం విషయం తెలియదు. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం అని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మన కోరుట్లలో ముఖ్యంగా వరద కాలువ, మన జగిత్యాల జిల్లాలో వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో ఇవాళ ధర్మపురిలో, పెగడపల్లిలో 1500-1600 ఎకరాలు మొత్తం పడవబడి ఉండే పరిస్థితి వచ్చింది. మన గూడెం లిఫ్ట్ ఉంటది, చిన్న చిన్న రిపేర్లు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైంది. ఈ కోరుట్ల మండలంలో 1000 ఎకరాలు ఎండిపోతుంది, మెట్పల్లి మండలంలో 1500 ఎండిపోతా ఉన్నది. మరి ఇట్లా చూసుకుంటా పోతే, చెప్పుకుంటా పోతే కాళేశ్వరంలో ప్యాకేజ్ 22 లేక 7500 ఎకరాలు ఇబ్రహీంపట్నంలో సాగులోకి రానటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా చూసినా మన పొలాలకు రావాల్సిన గోదావరి నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కానీ అబద్ధాలు మీదకెళ్ళి నిన్నగాక మొన్న కూడా ఒక రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకుంటేనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రిటైర్డ్ ఇంజనీర్ ని ముఖ్యమంత్రి గారు మాటలంటే పాపం వల్ల ఏడ్చిండు పెద్ద మనిషి. ఎందుకోసం? ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం, ఇటు ముఖ్యమంత్రి గారు రాజకీయం. ఏమని అంటే కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్లు ఇయ్యడట. ఈయన చెప్పినాం, మేమందరం 3 ఏళ్లకెళ్ళి చెప్తున్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్లు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి, అన్నారం, సుందీల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లన్న సాగర్ నిండుతుంది. వీటన్నిటితో నీళ్లు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటుడు? ఈ 3 బ్యారేజీలు నింపుతేనట భద్రాచలం రాముడు కొట్టుకపోతాడట. మరి ఎవరు చెప్పిర్రో, ఆయనకి ఏం చెప్పిర్రో? కొట్టుకపోతాడని అబద్ధమాడు ఊకుంటా అయిపో. రాముడి మీద ఒట్టన్నాడు, ఈయన ఒట్టన్నాడంటే ఆ పని పట్టన్నట్టే. 1 కాదు 2 కాదు, మనం బోల్డ్ అని చూసినాం. అయితే ఏమైందంటే రాముడి గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్యనే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయింది. దానికి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా అయినరు, ముఖ్యమంత్రి గారు కాబట్టి. పోయి పట్టు వస్త్రాలు సమర్పించిండు. సమర్పించుకొని దండం పెట్టుకున్నాడట. రాముడా రాముడా నాకు కొంచెం లోన్ ఇప్పి, నేను ఎక్కడికి పోయినా బ్యాంకులో లోన్ ఇస్తలేరని దేవునికి దండం పెట్టుకున్నాడట.